నమస్కారం. నేను మీ సిరి. వెల్కమ్ టు నిన్ను కోరి. ఈరోజు కథ ప్రేమ చదురంగం పార్ట్ 42. రచించిన వారు బృందా గారు. ఇక కథలోకి వెళ్తే, నీ మంచి కోరే బెస్ట్ ఫ్రెండ్గా చెప్పాను. నీ జీవితాలను నువ్వు సరిదిద్దుకుంటావో చేజేతులా స్పాయిల్ చేసుకుంటావో ఇక నీ ఇష్టం. ఫుల్గా బ్రెయిన్ వాష్ చేసేసి ఏ నిర్ణయం తీసుకుంటుందా అని ఆమె రెస్పాన్స్ కోసం చూస్తున్నాడు దక్ష్. కాసేపు మౌనం వహించిన మాయ, ఇక నేను వెళ్తాను దక్ష్ అంటూ చైర్లో నుండి లేచింది. డైరెక్ట్గా నువ్వు చెప్పలేదు అంటే తను ఆలోచిస్తుంది అని అర్థమైన దక్షకి కాస్త హోప్ వచ్చింది. చిన్నగా నవ్వి, ఓకే మాయా, థింక్ అండ్ టేక్ గుడ్ డిసిషన్. నువ్వు రోహిత్ ఎప్పటిలా హ్యాపీగా ఉండాలి అంటూ దగ్గరకు తీసుకున్నాడు. బలవంతంగా ఒక నవ్వు నవ్వి బాయ్ చెప్పి ఇంటికి స్టార్ట్ అయింది మాయ. కారు వేగం కన్నా వేగంగా ఆమె మైండ్లో ఆలోచనలు కదలాడుతుంటే వేగంగా డ్రైవ్ చేస్తూ ఇంటికి చేరుకుంది. మాయా, వచ్చేసావా? లంచ్ చేద్దాంరా. నాకు ఆకలిగా లేదు రోహిత్, తర్వాత చేస్తాను. మాయ గదిలోకి వెళ్ళగా చిన్నగా నిట్టూర్చి లంచ్ చేస్తున్నాడు రోహిత్. డోర్ పెట్టేసి బెడ్పై పడిపోయింది మాయ. అదవ్ మాటలకు రియాలిటీని దాదాపుగా రియలైజ్ అయిన మాయపై దక్ష్ మాటలు పనిచేయడం మొదలుపెట్టాయి. ఆనంద్, అదవ్, దక్ష్ ముగ్గురి మాటలు ఆమె మైండ్లో కదలాడుతూ తాను చేసిన తప్పుని, ఆ తప్పును కొనసాగిస్తే జరగబోయే పరిణామాలను కళ్ళ ముందు చూపిస్తుంటే ఆలోచిస్తూ ఉండిపోయింది. ఆదవ్ ఆఫీస్కి రీచ్ అయిన కాసేపటికి ప్రేమ్ ఆఫీస్కి చేరుకున్నాడు. చిరునవ్వుతో ఎదురుగా వెళ్ళిన ఆదవ్ హగ్తో వెల్కమ్ చెప్పగా ఆనంద్, విష్ణువర్ధన్ వెల్కమ్ ప్రేమ్ అంటూ ఆత్మీయంగా హగ్ చేసుకున్నారు. వాళ్ళకి థ్యాంక్ యూ అని నవ్వుతూ బదిలిచ్చి ఆదవ్తో పాటు కదిలాడు ప్రేమ్. స్టాఫ్ అందరికీ కాన్ఫరెన్స్ మీటింగ్ పెట్టి ప్రేమ్ని ఇంట్రడ్యూస్ చేశాడు ఆదవ్. హీఈస్ మిస్టర్ ప్రేమ్, అవర్ కంపెనీ న్యూ మేనేజర్. ఆదవ్ చెప్పగానే లేచి నిలబడి కరతాళ ధ్వనులతో వెల్కమ్ చెప్పారు స్టాఫ్ అందరూ. అండ్ మేనేజర్ మాత్రమే కాదు, మై బెస్ట్ ఫ్రెండ్. సో మీరు నాకు ఎలా అయితే రెస్పెక్ట్ ఇస్తారో తనకి అలాగే ఇవ్వాలి. గాట్ ఇట్? ఎస్ సార్, ముక్త కంఠంతో అరిచారు అందరూ. ప్రేమ్ ఇంట్రడక్షన్ అండ్ స్పీచ్తో మీటింగ్ ముగియగా తనను తీసుకుని క్యాబిన్లోకి వెళ్ళిన ఆదవ్, దిస్ ఈజ్ యువర్ ప్లేస్ అని చైర్లో కూర్చోబెట్టాడు. ప్రేమ్ హ్యాపీగా నవ్వుతూ చూస్తూ, ఇంత పెద్ద బాధ్యతను నా మీద పెడుతున్నాం, మోయగలుగుతానా అంటుంటే, ఈజీగా మోయగలుగుతాం, నేనున్నాను కదరా, డోంట్ వరీ అన్నాడు అతని భుజంపై తడుతూ. ఓకేరా నవ్వుతూ బదిలిచ్చాడు ప్రేమ్. ఇద్దరూ ఆఫీస్కి సంబంధించిన విషయాల గురించి డిస్కషన్లో పడ్డారు. ఆలోచిస్తూ మాయ నిద్రలోకి జారుకోగా దక్ష్ కాల్ చేయడంతో తన ఇంటికి వెళ్ళాడు రోహిత్. మాయ మైండ్ సెట్ను, భర్త నుండి తను ఏం ఎక్స్పెక్ట్ చేస్తుంది అనే విషయాలను రోహిత్కి వివరించిన దక్ష్ మాయను అర్థం చేసుకుని ఎక్కువ టైం స్పెండ్ చేస్తూ తనని మార్చుకోమని సలహా ఇచ్చి ఎట్టి పరిస్థితుల్లోనూ తననిక్కడ వదిలి వెళ్ళొద్దని అనునయంగా చెప్పాడు. అతని సజెషన్స్ని చిరునవ్వుతో యాక్సెప్ట్ చేసి థ్యాంక్స్ చెప్పి ఇంటికి వచ్చేశాడు రోహిత్. తన ఇంటికి చేరుకునేసరికి నిద్రలేచి ఫేస్ వాష్ చేసుకుని గది నుండి బయటకు వచ్చింది మాయ. కాఫీ కలిపి ఆమెకు అందించి తనతో పాటు కూర్చొని వేడివేడి కాఫీ ఆస్వాదించిన రోహిత్, మాయా, నైట్ బెంగళూరు స్టార్ట్ అవ్వాలి, కానీ ఒంటరిగా కాదు, వెళ్తే నీతో పాటే వెళ్తాను. నేనక్కడా నువ్విక్కడా కష్టంగా ఉంది నాకు. నేను ఇలా ఒంటరిగా వదిలిపెట్టడం నాకు అస్సలు ఇష్టం లేదు. ఇద్దరం కలిసే ఉందాం అని చెప్పడం ఆపి మాయ మొహంలోకి చూశాడు. చేతిలో ఉన్న కాఫీ కప్పుని తిప్పుతూ చూస్తుంది. నాతో పాటు వచ్చే మాయా, వస్తావు కదూ అని అడిగి ఆమె రెస్పాన్స్ కోసం ఆమె మొహంలోకి తీక్షణంగా చూస్తున్నాడు. కొన్ని క్షణాల మౌనం తర్వాత చిన్నగా నిట్టూర్చి ఓకే అన్నట్టుగా నిలువుగా తలాడించింది మాయ. రోహిత్ మొహం వికసించింది. ఐఎమ్ సో హ్యాపీ మాయా. నవ్వుతూ ఆమెను హగ్ చేసుకున్నాడు. లగేజ్ ప్యాక్ చేసుకో, నేను టికెట్స్ బుక్ చేస్తాను అన్నాడు ఆమెను వదులుతూ. అలాగే అని తలాడించి మాయ గదిలోకి వెళ్ళగా చిన్నగా నవ్వుకొని ప్రేమగా చూస్తూ టికెట్స్ బుక్ చేసి పనిలో పడ్డాడు రోహిత్. రాత్రి 9 గంటలకు ఇద్దరు జంటగా బెంగళూరు ఫ్లై అవ్వగా రోహిత్ కాల్ చేసి విషయం చెప్పడంతో ఎంతో హ్యాపీగా ఫీల్ అయిన దక్ష్ వెంటనే అదవ్కి కాల్ చేశాడు. బాయ్రా, డ్రైవ్ సేఫ్ అని చెప్పాడు అదవ్ ప్రేమ్ని హత్తుకుని వదులుతూ. ఓకేరా, గుడ్ నైట్. ప్రేమ్ వెళ్ళిపోగా కార్ స్టార్ట్ చేసిన అదవ్ దక్ష్ కాల్కి ఫోన్ రింగ్ అవ్వడంతో వెంటనే లిఫ్ట్ చేశాడు. హలో అదవ్, గుడ్ న్యూస్, మన ప్లాన్ వర్కౌట్ అయింది. మాయ రోహిత్తో పాటు బెంగళూరు వెళ్ళింది. రియల్లీ? ఎంత మంచి న్యూస్ చెప్పావు దక్ష్, ఐఎమ్ సో హ్యాపీ, థ్యాంక్ యూ సో మచ్ అన్నాడు సంతోషంతో ఉప్పొంగిపోతూ. నో మెన్షన్, ఇట్స్ మై రెస్పాన్సిబిలిటీ. దక్ష్ మాటలకు చిన్నగా నవ్వి సో నైస్ ఆఫ్ యూ, బాయ్ అన్నాడు అదవ్. బాయ్ అదవ్, ఇక టెన్షన్ ఫ్రీగా ఉండు, గుడ్ నైట్. గుడ్ నైట్. దక్ష్ ఫోన్ పెట్టేయగా ప్రశాంతంగా ఊపిరి తీసుకుని వెంటనే ఇషాన్వికి కాల్ చేయబోయిన అదవ్, ఎలాగో తన దగ్గరికి కదా వెళ్ళేది, డైరెక్ట్గా చెప్దాం
అనుకుని కార్ స్టార్ట్ చేసి ఉల్లాసంగా ఉత్సాహంగా డ్రైవ్ చేస్తూ 10 నిమిషాల్లో తన ఆఫీస్ ముందు కార్ ఆపాడు. కాల్ చేయడంతో బయటకొచ్చిన ఇషాన్వి కార్ను ఆనుకొని నిలబడి చిరునవ్వు చిందిస్తూ హ్యాపీగా చూస్తున్న అదవ్ని చూసి, ఈరోజు చాలా హ్యాపీగా కనిపిస్తున్నారు, ఏంటి విషయం అని అడిగింది. మాయ రోహిత్తో పాటు బెంగళూరు వెళ్ళింది. తనలో మార్పు మొదలైంది అనడానికి ఫస్ట్ స్టెప్. నిజమా? ఇట్స్ ఎ వెరీ గుడ్ న్యూస్. ఇక అక్కకి ఎలాంటి టెన్షన్ లేదు. ఐఎమ్ సో హ్యాపీ అంటూ చేతులు చాచి వెనక్కి వంగి పోజిస్తున్న అదవ్ని వింతగా చూసి, ఏం చేస్తున్నావు? నువ్వేమైనా షారుఖ్ ఖాన్ అనుకుంటున్నావా అంది. హా అవును, నా కాజల్ సంతోషంలో నా కౌగిళ్లకు చేరుతుందేమో అని రెడీగా ఉన్నాను. అతని నాటినెస్కి కళ్ళు చిన్నగా చేసి చూస్తూ, నీకంత అదృష్టం లేదులే, తప్పుకో అంది. అదవ్ చిలిపిగా నవ్వుకుంటూ పక్కకి జరిగి డోర్ ఓపెన్ చేసి ఈషు కూర్చున్నాక కార్ స్టార్ట్ చేశాడు. ఆఫీస్ నుండి వచ్చి మార్చేసి ఫ్రెష్ అప్ అవుతున్న అనంత్ దక్ష్ నుండి కాల్ రావడంతో నవ్వుతూ లిఫ్ట్ చేశాడు. చెప్పరా, ఏం చేస్తున్నావురా? ఇందాకే ఆఫీస్ నుండి వచ్చి ఫ్రెష్ అయ్యాను. నీకే కాల్ చేద్దామనుకున్నా, నువ్వే చేస్తున్నావు. సిట్టింగ్ వేద్దామా? అనంత్ మాటలకు చిన్నగా తల కొట్టుకుని, నిన్ననే కదరా పీకిల్లాగా తాగింది. మందు ధ్యాస తప్ప ఇంకోటి ఉండదా నీకు? తాగడం తగ్గించరా. సరేలేరా, ఇంకా ఏంటి విశేషాలు? ఏమున్నాయి? రోహిత్ మాయ ఇందాకే బెంగళూరు వెళ్ళారు అని చెప్పాడు ఏమీ తెలియనట్లు క్యాజువల్గా నటిస్తూ. మాయ బెంగళూరు వెళ్ళిందా? అప్పుడే లోపలికొస్తున్న భూమి మాయ పేరు వినపడి గుమ్మం పక్కనే ఆగిపోయి వింటుంది. అవును, పాపం రోహిత్ మాయ తనని కేర్ చేయట్లేదని, తనతో పాటు ఉండడానికి ఇష్టపడట్లేదని బాధపడితే గట్టిగా చివాట్లు పెట్టాను మాయకి. ఫైనల్గా వెళ్ళింది. ఐఎమ్ హ్యాపీ. అవునా? అంటే రోహిత్ తనని బాగానే చూసుకుంటాడా? బాగానే ఏంట్రా, చాలా బాగా చూసుకుంటాడు. ఈ పిచ్చిదానికి స్క్రూ లూస్. పార్టీలు షికార్లు అంటూ జల్సాలకు అలవాటు పడి ప్రేమగా చూసుకునే భర్తను కేర్ చేయట్లేదు. దక్ష్ మాటలతో పూర్తి క్లారిటీ వచ్చింది ఆనంద్కి. ఇప్పటికైనా దారిలోకి వచ్చింది. సో హ్యాపీ. ఓకేరా, డిన్నర్ చేశాక కాల్ చేస్తాను. బాయ్. డిన్నరా? అప్పుడేనా? వస్తున్నా, వెయిట్ చేయరా. నువ్వు మారవురా. నవ్వుతూ ఫోన్ పెట్టేశాడు దక్ష్. అమ్మయ్యా. రిలీఫ్గా బ్రీత్ తీసుకున్న అనంత్ షర్ట్ వేసుకుంటూ వెనక్కి తిరిగేసరికి ఎదురుగా ఉంది భూమి. ఎంతసేపు అయింది వచ్చి అడిగాడు బటన్స్ పెట్టుకుంటూ. ఇందాకే వచ్చానండి అంది మెల్లిగా. మాయ గురించి అనంత్ మాట్లాడింది విన్నా క్లారిటీగా ఏం అర్థం కాలేదు. అడగాలా వద్దా అని సంశయిస్తూ అతని మొహంలోకి కొన్ని క్షణాలు చూసి అడగాలని డిసైడ్ అయ్యి భూమి నోరు తెరిచేలోపి, మాయ గురించి నువ్వు ఇంకా వరియవలసిన పనిలేదు అన్నాడు అనంత్. భూమి కనుబొమ్మలు ముడిచి క్వశ్చన్ మార్క్ ఫేస్తో చూసింది. మాయ బెంగళూరు వెళ్ళింది తన భర్తతో. నేను తనని మీట్ అవుతానేమో, తను వచ్చి నన్ను మీట్ అవుతుందేమో అని టెన్షన్ పెట్టుకోకింకా. ఆయన తన నెంబర్ కూడా బ్లాక్ చేశాను. తనకి నాకు మధ్య ఎలాంటి కమ్యూనికేషన్ ఉండదు ఇకపై. అనుకోకుండా ఎదురు పడితే తప్ప, ప్రామిస్. అనంత్ మాటలకు భూమి గుండెల్లో గూడు కట్టుకున్న భయం బెంగ మాయమైపోయి మనసు సంతోషంతో ఉప్పొంగిపోయింది. అలాగే అండి అంది హ్యాపీగా నవ్వుతూ. ఆమె భుజంపై చిన్నగా తట్టి దక్ష దగ్గరికి వెళ్తున్నా అనంత్ బయటకు వెళ్ళగా అతన్ని ప్రేమగా చూస్తూ, అమ్మయ్యా, ఎంత మంచి విషయం చెప్పారండి. ఆ మాయపీడు విరుగుడైపోయింది. ఎంత సంతోషంగా ఉందో అనుకుంటూ అతని వెనకాలి కింద కదిలింది భూమి. దక్షతో మాట్లాడుకుంటూ డ్రింక్ చేస్తున్నాడు అనంత్. రేయ్, డ్రింక్ కాస్త తగ్గించవచ్చు కదరా, భూమి హట్ అవుతుంది కదా. తగ్గించాలి అనుకుంటాను కానీ అంత ఈజీ కాదురా. అయినా వీక్లో 3-4 టైమ్స్ మాత్రమే కదా. మా నాయనే ఏదో మంత్లీ 3-4 టైమ్స్ అన్నట్టు చెప్తున్నాం. ఆంటీ అంకుల్ బాగా గారాబం చేసి చెడగొట్టారు నేను. అబ్బా, ఎప్పుడు క్లాస్ పీకడమేనా? ఏదైనా సరదాగా మాట్లాడారా? నెక్స్ట్ ఏంటి? ఇండియాకి షిఫ్ట్ అయ్యే ప్లాన్ ఏమైనా ఉందా? యూఎస్లోనే ఉంటావా? కొన్నాళ్ళ తర్వాత షిఫ్ట్ అవ్వాలి అనుకుంటున్నాను, చూద్దాం. మాట్లాడుకుంటూ డ్రింక్ చేసి డిన్నర్ చేసేసి మధ్యరాత్రి అవుతుండగా ఇంటికి చేరుకున్నాడు అనంత్. బాల్కనీలో ల్యాప్టాప్ ముందేసుకుని కూర్చున్న అదవ్ కార్ సౌండ్కి లేచి ల్యాండ్లోకి వచ్చేసరికి పైకొస్తూ కనిపించాడు అనంత్. ఇంకా పడుకోలేదారా? తాగడం వల్ల ముద్దగా వస్తున్నాయి అతని మాటలు. లేదన్నయ్య, ఆఫీస్ వర్క్ ఉంటే చూస్తున్నా. ఓకేరా, గుడ్ నైట్. అనంత్ అతని గదికి వెళ్ళగా భారంగా నిట్టూర్చి తన గదిలోకి వెళ్ళిన అదవ్ కాసేపు వర్క్ చూసుకుని పడుకున్నాడు. మరుసటి రోజు రాత్రి 8 గంటలు. అప్పుడే ఆఫీస్ నుండి వచ్చిన విష్ణువర్ధన్ అదవ్ కాల్ చేయడంతో లిఫ్ట్ చేశాడు. హలో డాడ్, మీతో ఒక ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలి, టెర్రస్ పైకి రండి. అలాగేరా. ఫోన్ పెట్టేసి ఏ విషయం గురించా అని ఆలోచిస్తూ టెర్రస్ పైకి వెళ్ళాడు. ఆకాశంలోకి చూస్తూ నిల్చున్న అదవ్ని చూస్తూ దగ్గరికి అడుగులు వేశాడు విష్ణువర్ధన్. ఏ విషయం గురించి అదవ్?
ముందు కూర్చోండి డాడ్. విష్ణువర్ధన్ టేబుల్పై కూర్చోగా తన పక్కన కూర్చున్నాడు అదవ్. డాడ్, చెన్నైలో మన బ్రాంచ్ పనులు స్టార్ట్ చేయాలి కదా, ఆ విషయం గురించే. అన్నయ్యకి ఆ వర్క్స్ బాధ్యత అప్పగించాలి అనుకుంటున్నాను. అనంత్కా? వాడు మనందరం ఎంత చెప్పినా ఇక్కడే బాధ్యతగా వర్క్ చేయడు. ఇక అక్కడ ఎవరు లేకుండా ఎలా చేస్తాడు అదవ్? ఎవరూ లేరు కాబట్టి బాధ్యత తీసుకోవచ్చేమో కదా డాడ్. ఒకసారి వర్క్స్ అప్పగిస్తేనే కదా బాధ్యతగా చేస్తాడో లేదో తెలిసేది. అది కరెక్టే, కానీ ఆఫీస్ వర్క్ చూసుకోవడం అంటే కొన్ని నెలలైనా అక్కడ ఉండాల్సి వస్తుంది. భూమి కూడా వాడితో వెళ్ళాల్సి వస్తుంది. ఇక్కడ అందరం ఉన్నాం కాబట్టి వాడు ఎలా ఉన్నా ఇంట్లో మాత్రం భూమికి ఇబ్బంది లేదు. అక్కడికి వెళ్ళాక కూడా వాడు ఇలాగే తాగుతూ తిరుగుతూ ఉంటే భూమి సఫర్ అవుతుంది. అదే నా బాధ. సఫర్ అనేది షార్ట్ టర్మ్ డాడ్. అన్నయ్యలో చేంజ్ వస్తే అందరికంటే ఎక్కువ హ్యాపీగా ఉండేది వదిననే. కంఫర్ట్ జోన్లో ఉన్నంత వరకు అన్నయ్యలో మార్పు రాకపోవచ్చు. ఇక్కడ అందరం ఉన్నాం కాబట్టి అన్నీ మనం చూసుకుంటానులే అని తను పట్టించుకోవట్లేదు. మీరు అన్నట్టు అందరం ఉన్నాం కాబట్టి ఇంట్లో వదినకి ఇబ్బంది ఉండదని ఎప్పుడు పడితే అప్పుడు ఎలా పడితే అలా వస్తున్నాడు. వన్స్ ప్లేస్ చేంజ్ అయ్యి ఎవరూ లేకుండా వాళ్ళిద్దరే ఉంటే వదిన గురించి ఆలోచిస్తాడు కదా. ఫ్రెండ్స్ డ్రింక్స్ తగ్గిపోయి అన్నయ్యలో మార్పు రావచ్చు కదా డాడ్. సన్నని నవ్వుతూ సాలోచనగా తలాడించాడు విష్ణువర్ధన్. చిన్నవాడివైనా కరెక్ట్గా ఆలోచించావురా. వాడిలో మార్పు వస్తే అంతకన్నా కావాల్సిందేముంది, పంపించేద్దాం. త్వరగా ఏర్పాట్లు చూడు అన్నాడు కొడుకు భుజంపై తడుతూ. ఓకే డాడ్, అన్నయ్యకి ఈ విషయం వెంటనే చెప్పేయండి. అలాగేరా అంటూ లేచి అదువుతో పాటు కిందకొచ్చాడు విష్ణువర్ధన్. కాసేపటికి అందరూ కలిసి డిన్నర్ ముగించారు. ఆనంద్ పైకి వెళ్ళిపోతుంటే, ఆనంద్, నీతో ఒక విషయం మాట్లాడాలి అన్న విష్ణువర్ధన్ మాటలకు అతనితో పాటు అందరూ ఆగి ఏం చెప్తాడా అని చూస్తున్నారు. ఆనంద్, చెన్నైలో మనం ఓపెన్ చేయబోయే న్యూ బ్రాంచ్ వర్క్ స్టార్ట్ చేయాలి. అవి నువ్వు చూసుకుంటే బాగుంటుందని నా అభిప్రాయం. కొన్ని నెలల పాటు నువ్వు చెన్నై వెళ్ళాలి అని చెప్పాడు విష్ణువర్ధన్. ఆ తర్వాత ఏం జరగబోతుంది? విష్ణువర్ధన్ మాటలకు ఆనంద్ ఎలా రెస్పాండ్ అవ్వనున్నాడు? చెన్నై వెళ్ళడానికి ఒప్పుకుంటాడా లేదా? ఆనంద్ భూమిల మధ్య ఎలాంటి మూమెంట్స్ చోటు చేసుకోబోతున్నాయి? అదవ్ ఇషాన్విల మధ్య ఎలాంటి సన్నివేశాలు ఉండబోతున్నాయి? వివేక్ సామ్రాట్తో కలిసి ఎలాంటి ప్లాన్లు వేయనున్నాడు? ఆ ప్లాన్లను అదవ్ తిప్పికొడతాడా? ఈ ప్రేమ చదురంగం ఎలాంటి మలుపు తీసుకోబోతుంది? అద్భుతమైన కథనంతో ఊహకందని మలుపులతో మనసును హత్తుకునే సన్నివేశాలతో ఎంతో ఆసక్తిగా సాగి ఈ కథ యొక్క నెక్స్ట్ ఎపిసోడ్ కోసం మన నెక్స్ట్ వీడియో చూడండి. కథ నచ్చితే లైక్ చేయండి. ఈ కథపై మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేయండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.